सेतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरदायादिकवये मुह्यन्तीं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवर्ध्यते यत्र कृतिभिः शुश्रूषुभिः सत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलम् शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे निमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि स्वस्वसुतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थसान्त्वनीभूते श्रीमन्महाभागवत तात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः श्रीगुरुभ्यो नमः हरिः ओं हरिः ओं हरिः ओं ततः कलौ सम्प्रवृत्ते सम्मोहाय सुरद्विषां बुद्धो नाम्ना जनसुतः कीकटेषु भविष्यति अथासौ युगसन्ध्यायां दस्युप्रायेषु राजसु जनिता विष्णुयशसो नाम्ना कल्की जगत्पतिः अवताराः ह्यसङ्ख्येयाः हरे सत्त्वनिधेर्द्विजाः यथा विदासिनः कुल्याः सरसस्युः सहस्रशः నిన్నటిదాకా 20 అవతారాలు భగవంతుడికి సంబంధించిన 20 అవతారాల దాకా మనం నిన్న తెలుసుకున్నాం. నిన్నటి దాకా 19వ అవతారం అనేది అది భగవంతుడి శుక్లకేశ అవతారమైన శేషదేవుడి, ముఖ్యంగా శేషదేవుడి అంశ శుక్లకేశి అయిన పరమాత్ముడి యొక్క ఆవేశం బలరాముడిలో ఉంది కాబట్టి అది భగవంతుడి అవతారం కాదు, శేషదేవుడి అవతారం అనేటటువంటి విషయాన్ని నిన్న ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇక 20వది అంటే అది కృష్ణకేశ ఆవేశం, కృష్ణ అవతారం. భగవంతుడికి కృష్ణుడికి ప్రత్యేకంగా వ్యత్యాసం అనేం లేదు. వెనక ఇలా వేరే భగవద్ అవతారాలకి భగవంతుడికి వ్యత్యాసం లేదో అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడికి ఏ వ్యత్యాసం అనేది లేదు అనే విషయాన్ని నిన్నటి దాకా మనం తెలుసుకుందాం. ఇవాళ ఇంకో 2 అవతారాల గురించి చెబుతారు. ప్రథమ స్కందం 3వ అధ్యాయములో 24వ శ్లోకాన్ని మనం తెలుసుకుంటున్నాం. తతఃకలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం బుద్ధో నామ్నా జనసుతః కీకటేషు భవిష్యతి. యుగ సంధి కాలాలలో అవతరించినటువంటి బుద్ధ అవతారం మరియు కల్కి అవతారం, ఆ 2 అవతారాల గురించి కూడా ప్రస్తావన అనేది చేస్తారు. తతఃకలౌ సంప్రవృత్తే, కలియుగం అనేది ప్రారంభము అవ్వగా, అంటే ఇంకా కలియుగం మొత్తం ప్రారంభం కాలేదు. మొత్తానికి కలియుగం అనేది ప్రారంభమయ్యేటటువంటి సందర్భం. ద్వాపరయుగం గడిచి కలియుగం రావాలి, మధ్యలో సంధికాలం. ఆ యుగ సంధికాలం అనేది ఏదైతే ఉందో ఆ యుగ సంధికాలంలో బుద్ధావతారం అనేది జరిగినది. ఆ విషయాన్ని చెబుతారు ప్రమాణ పురస్సరంగా. తతఃకలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం. సురద్విషులు అంటే దేవతలను ద్వేషించేవాళ్ళు దైత్యులు. అలాంటి దేవతలని ద్వేషించేటటువంటి దైత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్మ మార్గంలో నడవడం అనేది మొదలైంది. దానికి మహాభారత తాత్పర్య నిర్ణయంలోనూ కూడా కారణం అనేది చెబుతారు. ఎప్పుడైతే దుర్యోధనుడు మరణించాడో, ధర్మరాజు రాజ్యాన్ని ఏలడం మొదలుపెట్టాడో, కేవలం రాజ్యాన్ని ఏలడం మాత్రమే కాదు, భీమసేనుల వారు ఆ నిమిత్తకంగా సకల దుశ్శాస్త్రాలన్నింటినీ కూడా నాశనం చేసేసి సత్శాస్త్రాలనే అన్ని చోట్లను కూడా ప్రచారం చేసి చాలా విశేషంగా సత్సిద్ధాంత స్థాపన అనేది చాలా విశేష రూపంగా చేస్తారు భీమసేనుల వారు.
ప్రతి గ్రామానికి 5 మంది విద్వాంసులు, వారికి పెద్ద ఇంకొక విద్వాంసుల్ని పెట్టి, ఎవరికీ కూడా విష్ణుతత్వం అనేది తెలియకుండా పోకూడదు. అందరూ కూడా భగవంతుడి తత్వాన్ని సజ్జనులందరూ తెలుసుకోవాలి అని ఆర్భాటంగా, అద్భుతంగా ఏర్పాట్లనేవి చేస్తారు. అలాంటి ఆ ఏర్పాట్ల ప్రభావంతో దుష్ట శాస్త్రాలన్నీ నాశనం చేశారు. మిగిలినవి సత్శాస్త్రాలు మాత్రమే. ఆ సత్శాస్త్రాలు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆ సత్శాస్త్రాలని నేర్చుకుంటూనే సంప్రదాయం అనేది మొదలైపోయింది. అలా సత్శాస్త్రాల్ని నేర్చుకునేటటువంటి సందర్భం వీళ్ళకి వచ్చింది, దైత్యులకి. వాళ్ళు వాళ్ళ కాలంలో అంటే కలియుగానికి ముందు, ద్వాపర కలియుగం యొక్క సంధి కాలంలో దైత్యులు కూడా సజ్జనులైనటువంటి వాళ్ళ గ్రంథాలనే అధ్యయనం చేయడం అనేది మొదలుపెట్టారు. అలా చేస్తూ వెళితే వారికెక్కడ యథార్థమైన జ్ఞానం అవుతుందా అని దేవతలు బెంగపడి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసి తత్వ మార్గంలో ఉన్న దైత్యుల్ని మోహింపజేసి వాళ్ళని తత్వ మార్గం నుండి భ్రష్టులుగా చేయాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు దేవతలు. అలా ప్రార్థన చేయగా సమ్మోహాయ, ఆ దైత్యులకి మోహాదులు కలగజేసి వాళ్ళని తత్వ మార్గం నుండి భ్రష్టులుగా చేయాలి అనే అభిప్రాయముతో బుద్ధో నామ జినసుత, జిన అనేటటువంటి వాడు, ఆ జిన అనేటటువంటి వాడి కుమారుడై బుద్ధ నామకుడై భగవంతుడు అవతరించాడు. బుద్ధో నామ్న జినసుత కీకటేషు భవిష్యతి. కీకట ప్రదేశం అంటే ఈ మగధ ప్రదేశానికి సంబంధించిన ప్రదేశాన్ని కీకట ప్రదేశం అని అంటారు. అటువంటి కీకట ప్రదేశంలో జినుడి కుమారుడై భగవంతుడు బుద్ధావతారమై అవతరించాడు. ఇలా అవతరిస్తాడు అని భవిష్యత్తు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పరీక్షిత మహారాజు గారికి చెప్పేటటువంటి సందర్భం ఇది. పరీక్షిత మహారాజు గారు ఎప్పుడైతే భాగవతాన్ని వింటూ ఉన్నారో, ఆ భాగవతాన్ని విన్న తర్వాత ఏదైతే కలియుగ ప్రారంభమయ్యే కాలం అనేది దగ్గరలో వస్తుందో అప్పుడు ఈ బుద్ధావతారం అనేది జరిగినది. కాబట్టి ఇక్కడ సూతాచార్యులు వారు భవిష్యతి అనేటటువంటి భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి మాటని చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఇంకా బుద్ధావతారం అవ్వలేదు. ఈ భాగవతాన్ని ఎప్పుడైతే పరీక్షిత మహారాజు గారు లేదా శౌనకాచార్యుల వారికి సూతాచార్యుల వారు చెప్తూ ఉన్నారో అప్పటికి ఇంకా బుద్ధావతారం అనేది అవ్వలేదు. అదైన తర్వాత బుద్ధావతారం అనేది అవుతుంది. అలాంటి ఆ బుద్ధావతారం అనేది అవుతుంది అనేటటువంటి విషయాన్ని చూసి భవిష్యతి అనేటటువంటి మాటని చెప్పారు ఇక్కడ సూతాచార్యులు వారు. అంటే ఇంకా బుద్ధావతారం అవ్వలేదు, ముందు దైత్యులందరినీ మోహింపజేయాలి అనే అభిప్రాయముతో కలియుగం యొక్క ప్రారంభ భాగములో బుద్ధుడే అవతరించి పరమాత్మ వాళ్ళనందరినీ మోహింపజేస్తాడు అని చెబుతారు. ఆ విషయానికై శ్రీమద్ మధ్వాచార్యుల వారు నిర్ణయాన్ని కూడా ఈ సందర్భంలో రాస్తారు. ఎందుకలా, ఏం చేశాడు బుద్ధుడై అవతరించి, అది నిర్ణయం చేసి చెప్పాలి. లేకపోతే సామాన్యంగా బుద్ధుడి విషయంలో మనకు చాలా ప్రసిద్ధిగా ఉండేటటువంటి విషయం సిద్ధార్థ కథ. ఆయన బాల్యావస్థ నుండి కూడా ఏ కోట గోడల్ని దాటి వెళ్ళలేదు, కోటలోనే ఉండేవాడు. యువావస్థకి వచ్చాక ఎప్పుడైతే ఊర్లో చూడ్డానికి వెళ్ళాడో అక్కడ ఉండే కష్టాలు చూసి విరక్తుడై బుద్ధుడైపోయాడు అని మనకు చాలామందికి బుద్ధావతారం గురించి ఇదే కాన్సెప్ట్ తెలుసు. కానీ ఇది సరైనటువంటిది కాదు అనేది తెలియజేయడానికేనే ఆచార్యులు వారు నిర్ణయం చేసి చెప్తారు. ఎందుకు అంటే బుద్ధ అనే పేరుతో ఇద్దరున్నారు. ఒకరు భగవంతుడి అవతారమైన బుద్ధ, ఇంకొకరు అదే స్థానం, అదే ప్రదేశం, అదే జిన గారి కుమారుడై దైత్యుడు కూడా బుద్ధ అనే పేరుతో అవతరించాడు. కాబట్టి రెండు విషయాలు కూడా విరుద్ధంగా ఉన్నాయి. దాన్ని నిర్ణయం చేసుకోవడానికి వీలవ్వదు. అందుకనే ఆచార్యుల వారు ఈ శ్లోకానికి నిర్ణయం చేసి మరీ చెబుతా. ఏమిటి, బుద్ధావతారం నిజంగా ఎవరిది, ఏది అనేది చెబుతారు. మోహనార్థం దానవానాం బాలరూపం పతిస్థితం పుత్రం తం కల్పయామాస మూఢబుద్ధిర్ జనస్వయం తతః సమ్మోహయామాస జినాద్యాన్ అసురాంశకాన్ భగవాన్ వాగ్భిరుగ్రాభిర్ అహింసా వాచిభిర్ హరిహి ఇది బ్రహ్మాండే.
బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి విషయం. బ్రహ్మాండ పురాణంలో ఈ రకంగా చెప్పారు. ఏమిటి అని అడిగితే, మోహనార్థం దానవానాం, దానవులనందరినీ మోహింపజెయ్యాలి అనేటటువంటి అభిప్రాయముతో బాలరూపం ప్రతిష్ఠితం, బాలరూపాన్ని ధరించాడు. బాలరూపాన్ని ధరించి జినుడి కుమారుడు ఎవడైతే ఉన్నాడో, అంటే జినుడికి కుమారుడుగా ఎవడైతే పుట్టాడో వాడు బాల రూపంలో ఉండగా వాడిని ఆ ఉయ్యాల నుంచి బయటికి విసిరేసి ఆ స్థానంలో భగవంతుడు వచ్చి చేరుతాడు. భగవంతుడు ఆ బాలుడి రూపంలో వచ్చి చేరగా ఇతడే తన కుమారుడు అని అనుకుంటాడు జిన. అలా అనుకొని ఈ బాలకుడు చిన్నపిల్లవాడు, ఇంకేంటి నామకరణం కూడా జరగలేదు కదా అని చెప్పి అతడిని నానా విధాలుగా షోడశ సంస్కారాలలో ఒకటైన నామకరణ సంస్కారాన్ని చెయ్యాలి అని వేదోక్త మార్గాన్ని అనుసరించి చేయడం మొదలు పెడతాడు జిన. అది చూసి గట్టిగా నవ్వుతాడు బాల రూపంలో ఉండే పరమాత్మ. ఎందుకు ఇంత చిన్నపిల్లవాడు ఇలా నవ్వుతున్నాడేంటి, ఇది ఆశ్చర్యం అని అనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా. ఎందుకు నవ్వుతున్నామని అడిగితే, నేను బుద్ధ అనేవాడిని, మీకందరికీ సరైన జ్ఞానం ఇవ్వాలని నేను వచ్చాను. మీరు నాకు నామకరణం చేయడం కాదు, నాకు ఆల్రెడీ నామం అనేది ఉన్నది. నా పేరు బుద్ధ అనేది మీరు తెలుసుకోండి. మిమ్మల్ని అందరికీ మీకందరికీ నేను జ్ఞానాన్ని కలగజేయాలని ఇక్కడికి వచ్చాను అని చెప్పి, ఏంటి జ్ఞానం అని అడిగితే వేద విరుద్ధమైనవన్నీ చెబుతారు. తతస్సమ్మోహయామాస జినాద్యాన్ అసుర సంశకాన్. ఆ అసుర అంశంలో పుట్టినటువంటి జినాది దైత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా ఉగ్రమైన భయంకరమైన అహింసావాచి, పైన చూడ్డానికి అహింస అహింస పరమోధర్మ అనేటటువంటి మాటలు చెబుతూ, కానీ మూలభూతంగా వేద విరుద్ధమైనటువంటి వాటినే చెప్పేస్తాడు బుద్ధనామకుడైన పరమాత్మ. అలా వేద విరుద్ధమైన మాటలన్నీ చెప్పగా ఆ వేద విరుద్ధమైన మాటల్ని నమ్మడు. మొదట్లో జినా మొదలైన వాళ్ళు నమ్మరు. దాంతో మీరందరూ ఏ దేవతల్ని ఉపాసన చేస్తారో, వేదాలలో చెప్పబడిన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రండి అని పరమాత్ముడే చెబుతాడు. అలా చెప్పగా సరే అని దేవతలందరూ వచ్చేస్తారు. వాళ్ళెదురుగానే అగ్నిమీళే పురోహితం మొదలైనవన్నీ వేదమంత్రాలన్నీ ఉట్టి అబద్ధాలు, వాటిలో ఏ తత్వం అనేది లేదు, ఉన్నదే శూన్యతత్వం, నిత్యము కూడా క్షణికమైనటువంటి జగత్తు, జ్ఞానాకారం ఒకటే ఉందే తప్ప యథార్థ జ్ఞానం అనేదే లేదు అని ఇలా నానా విధాలుగాను కూడా వేద విరుద్ధమైన మాటలన్నీ చెబుతూ వస్తాడు బుద్ధుడు. అలాంటి ఆ మాటలు విని కోపగించినట్టు నాటకం చేసి దేవతలందరూ కూడా తమ తమ అస్త్రశస్త్రాల్ని బుద్ధుడి మీద విసిరేస్తారు. అవన్నీ బుద్ధనామక పరమాత్ముడు మింగేస్తాడు. స్వయం మహావిష్ణు రూపంలో ఉంటూ తను చక్రాన్ని ప్రయోగిస్తే ఆ చక్రాన్ని తను ఆసనంగా చేసేసుకుంటాడు బుద్ధ. ఇదంతా చూసి జినాది దైత్యులకి గురి కలుగుతుంది బుద్ధుడి మీద. ఇతడేదో సామాన్యమైన బాలకుడు కాదు, దేవతలందరినీ కూడా ఉకిరిబికిరి చేసేసాడంటే ఈయనే చాలా గొప్పవాడు అని చెప్పి అప్పుడు బుద్ధుడు చెప్పే మాటలన్నీ వింటారు. ఏం చెప్పాడు బుద్ధుడు? ఇవే వేద విరుద్ధమైన మాటలు, జ్ఞానాకారం ఇత్యాది బుద్ధ సిద్ధాంతంలో ఏవైతే ఉన్నాయో, వేదాలన్నీ అబద్ధం, వేదం అనేదే లేదు, ఇవే మొదలైనటువంటి నానా విధాలుగా అద్వైత సిద్ధాంతాన్ని ఇంకొక వర్జన్లో చెప్తారు బుద్ధ సిద్ధాంతంలో. అది సుమద్విజయంలోనూ కూడా దాన్ని స్పష్టంగా మనకు నారాయణ పండితాచార్యుల వారు చెబుతారు. ప్రక్షిప్త బుద్ధ సిద్ధాంతం అని శంకర సిద్ధాంతాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని చెబుతారు. అద్వైత సిద్ధాంతానికి వాళ్ళకి తేడా ఏం లేదు, పేర్లు మాత్రం మారుస్తారు. బ్రహ్మ ఒకటే అని వీళ్ళు అంటారు, శూన్యం ఒకటే అని బుద్ధులు అంటారు. వేదాలు అసలు అన్నీ అబద్ధాలు అని వాళ్ళు డైరెక్ట్గా అంటారు. వీళ్ళు వేదాలు ఉన్నాయి కానీ సరైన జ్ఞానాన్ని ఇవ్వవు అని వీళ్ళు అంటారు అద్వైతులు. ప్రక్షిప్త బద్ధోయమతి ప్రసిద్ధ అని ఈ రకంగా శూన్యం అనేదాన్ని బ్రహ్మ అని చెప్పారు. వేదాలే లేవు అనే మాటని వేదాలు ఉన్నాయి కానీ తత్వవేదకాలు కావు, అవన్నీ అబద్ధాలే చెబుతాయి అని మార్చారు. ఈ రకంగా క్షణికం అని వారంటారు, వీరు మిథ్య అని వీళ్ళంటారు. ఇలా పెద్దగా వ్యత్యాసం అనేమేం లేదు, పేర్లు మాత్రమే మార్చారు. వారు శూన్యతత్వం అంటారు, బ్రహ్మతత్వం అంటారు. ఇలా పేర్లు మాత్రమే మార్చి అద్వైత సిద్ధాంతాన్నే ఇంకొక రకంగా చెబుతాడు బుద్ధుడు.
దాన్ని నమ్మేసిన ఈ జినాదులందరూ కూడా అదే బాగుంది కదా అని చెప్పి దాన్ని ఫాలో అవ్వడం మొదలు పెడతారు. ఇక ఆ తర్వాత అదే బుద్ధ సిద్ధాంతాన్ని ఈ శంకరాచార్యుల వారు కూడా తమ సిద్ధాంతంగా దాన్నే చెబుతారు, మారుస్తారు కొంచెం అంతే. శూన్య అనేడానికి బదులుగా బ్రహ్మ అని తత్వాన్ని చెబుతారు. వేదాలు లేవు అనే మాటకి అతత్వ వేదకము అని చెబుతారు. ఇలాంటివన్నీ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి బుద్ధ సిద్ధాంతాన్నే అద్వైత సిద్ధాంతంగా చెబుతారు శంకరాచార్యుల వారు. మొత్తానికి ఈ రకంగా బుద్ధ సిద్ధాంతం అనేది నిర్మాణం చేసిందే బుద్ధనామకుడైన పరమాత్మ. ఆ బుద్ధనామకుడైన పరమాత్ముడు చెప్పినటువంటి ఈ నానా విధాలుగా వేద విరుద్ధమైన మాటలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నమ్మేసి మోసపోయి అదే యథార్థమైనది అని భావించి అలా వాళ్ళ వాళ్ళ బుద్ధికి తోచినట్టు దాన్ని నానా విధాలుగాను కూడా కొంచెం చేంజెస్ చేసుకుంటూ తమదే కొత్త కొత్త సిద్ధాంతాల్ని నిర్మాణం చేసుకుంటారు. బుద్ధుడు చెప్పిన దాన్నే విని జినుడు తన సిద్ధాంతంగా జైన సిద్ధాంతాన్ని నిర్మాణం చేసి చెబుతాడు. ఆయన ఋషభనామక పరమాత్ముడి ఉదాహరణనిచ్చి ఆ ఋషభనామక పరమాత్ముడి కథ భాగవతంలో వస్తుంది పంచమ స్కందంలో. అలాగే ఈ వృషభనామక పరమాత్ముడి కథని తీసుకొని దాన్ని ఆధారంగా పెట్టుకొని జైన సిద్ధాంతం అనేది ఆయన నిర్మాణం చేశాడు. ఈయన బుద్ధుడు ఎప్పుడైతే వచ్చి వాళ్ళందరికీ సిద్ధాంతాన్ని చెప్పేసి అంటే ధర్మ మార్గం నుంచి వాళ్ళని భ్రష్టం చేసేసి ఎప్పుడైతే అదృష్టలై వెళ్ళిపోతాడో మళ్ళీ అదే స్థానంలో ఆ పిల్లవాడినే పెట్టేస్తాడు భగవంతుడు. అలా వచ్చిన ఆ పిల్లవాడు కూడా తన బుద్ధికి తోచినట్టే సిద్ధార్థ బుద్ధ సిద్ధాంతాల్ని నానా విధాలుగాను కూడా నిర్మాణం అనేది చేసుకుంటూ వస్తారు. సో ఈ రకంగా ఇది బుద్ధావతారం అనేది ఏదైతే ఉందో ఇది 21వ అవతారం. ఈ 21వ అవతారమైన బుద్ధ అవతారం అసురులని మోహింపజేసేటటువంటి అవతారం. నానా విధాలుగా అసురులని మోహింపజేయడానికేనే ఈ సిద్ధాంతాన్ని నిర్మాణం చేసి చెప్పాడు పరమాత్మ అనేటటువంటి మాటని మనకిక్కడ చెబుతారు. ఇది 21వ అవతారం. 22వ అవతారంలో యుగ సంధ్యాయం దస్సుప్రాయేషు రాజసు జనితా విష్ణు యశసో నామ్నా కల్కి జగత్పతి. దీనికి భాగవత తాత్పర్య నిర్ణయం ఏం రాయలేదు ఆచార్యుల వారు. మొత్తానికి ఈ శ్లోకంలోనూ కూడా చివరిదైనటువంటి కల్కి అవతారం గురించి ప్రస్తావన అనేది చేశారు. కల్కి అవతారం ఏదైతే ఉంది కదా ఆ కల్కి అవతారం అనేది 22వ అవతారమై ఉన్నది. అది ఎప్పుడు అంటే ముందు కలియుగం గడిచిపోయి కృతయుగం ప్రారంభం అవ్వాలి. యుగ సంధికాలం ఏదైతే ఉంది కదా ఆ యుగ సంధికాలంలో నానా విధాలుగాను కూడా దుష్టులే ప్రబలులై ఉండిపోతారు. అన్ని చోట్లను కూడా దుష్టులే ఉంటారు. రాజులు మొదలైన వాళ్ళందరూ కూడా దస్యులు దొంగలే రాజులైపోతారు. అలాంటి సందర్భంలో విష్ణు యశస్ అనేటటువంటి ఈ బ్రాహ్మణుడి యందు కల్కి నామకుడై పరమాత్ముడు తను అవతరిస్తాడు. ఈ రకంగా కల్కి అవతారం అనేది 22వ అవతారం. ఇన్ని అవతారాలే ఉన్నాయి అని అనుకోకండి. ఈ అవతారాలతో పాటు అసంఖ్యేయమైనటువంటి ఎన్నో అవతారాలు ఇంకా పరమాత్ముడివి ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా చెప్పడం అనేది కుదరదు. ఎందుకు అంటే సామాన్యంగా ఇన్ని అవతారాల గురించి తెలుసుకోవడానికేనే 18,000 శ్లోకాలు వచ్చాయి. అలాంటిది ఇక అవన్నీ చెప్పాలి అంటే అసలు అసాధ్యమైనటువంటి పని అనేటటువంటి విషయాన్ని మనకిక్కడ తెలుపుతారు. మొత్తానికి అవతారా అసంఖ్యేయా అసంఖ్యాతమైనటువంటి అవతారాలు పరమాత్ముడివి ఉన్నాయి. ఆ అసంఖ్యాతమైనటువంటి అవతారాలు సత్వనిధేర్ద్విజాహ యథావిదాసిన కుల్య సరసస్సు సహస్రశ 26వ శ్లోకం. దీనికి తాత్పర్యం అనేది రాశారు శ్రీమద్ ఆచార్యుల వారు. అసంఖ్యేయమైన అవతారాలు ఎలా అయితే ఉన్నతమైన ప్రదేశంలో నీళ్లు పడి ఆ ఉన్నతమైన ప్రదేశంలో పడిన నీళ్లు పలు విధాలుగాను కూడా ధారలుగా కారి అటు ఇటు వెళ్ళిపోతాయో అలా మూల రూపైన పరమాత్ముడి ద్వారా అసంఖ్యాతమైనటువంటి ఎన్నో అవతారాలు అనేవి బయటికి వచ్చాయి అనేటటువంటి విషయాన్ని చెబుతారు. విదాసీన కొన్ని శబ్దాలకి అర్థాన్ని రాస్తారు శ్రీమద్ ఆచార్యుల వారు ఈ శ్లోకంలో. అవతారాహ అసంఖ్యేయ హరే సత్వ నిధేర్ద్విజాహ యథా విదాసిన కుల్యాహ అని. విదాసిన అంటే ఏంటి అని అడిగితే ఉన్నతమైనటువంటి ప్రదేశము ద్వారా
అనే మాటని తీసుకోవచ్చు. లేదా భిన్న భిన్నమైనటువంటి ప్రదేశాల్లో పడిన నీళ్లు ఎలా ధారలుగా కారి కారి అలా అలా ప్రవహించి వెళ్ళిపోతాయో, అలా భిన్న భిన్నంగా వేరే వేరే రూపాలను, అంటే పరమాత్ముడి అవతారాలలో ఏ భేదం అనేది లేదు. వేరు వేరు రూపాలని ధరించి అసంఖ్యాతమైన అవతారాల్ని ధరించాడు ఆ పరమాత్మ అనేటటువంటి విషయాన్ని మనకు ఈ సందర్భంలో చెబుతారు. మళ్ళీ సత్వనిధేహే అంటే సత్వగుణం కాదు, సాధుగుణములతో పూర్ణుడైనటువంటి పరమాత్ముడే అసంఖ్యాతమైనటువంటి అవతారాల్ని ధరించాడు అని ఈ శ్లోకంలో మనకు తెలుపుతారు. త్రివిధ పురుషాలోకే నీచ మధ్య విదాసినః ఇతి బ్రాహ్మే చతుర్ధా వర్ణరూపేణ జగదేతద్ విదాసితాం ఇతి చ. ఈ విదాసినః అనే శబ్దానికి ఉన్నతమైనది అనేటటువంటి మాట ఎక్కడ కూడా లేదే అని పూర్వపక్షం ఈ సందర్భంలో ఆక్షేపిస్తారు. మొత్తానికి విదాసీన అనే శబ్దానికి ఉన్నతమైన ప్రదేశం అని మీరు అన్నారు, కానీ అలా ఎక్కడ కూడా లేదు, మీరెందుకు ఈ రకంగా చెప్తూ ఉన్నారు అని అడిగితే, అలాంటి వ్యవహారం శాస్త్రాల్లోనే ఉంది అని శ్రీమద్ ఆచార్యుల వారు విదాసీన అనే శబ్దానికి ఉన్నత ప్రదేశం అని పురాణాలలోనే వ్యవహరించబడింది అనేటటువంటి విషయాన్ని ప్రమాణపురస్సంగా నిరూపణ చేస్తారు. ఎక్కడ బ్రాహ్మ పురాణంలో ఈ మాట వస్తుంది. త్రివిధాః పురుషాః లోకే నీచ మధ్య విదాసినః. 3 రకాల పురుషులు ఉన్నారు ఈ లోకములో. ఎవరెవరండి అంటే నీచ మధ్య విదాసినః అని. నీచ మధ్య అని చెబితే నెక్స్ట్ ఇంకెవడు? నీచుడైన వాడు ఉన్నాడు, మధ్యముడైన వాడు నెక్స్ట్ ఎవడు? ఉన్నతమైన వాడు. ఇదే చెప్పాలిగా. ఈ రకంగా విదాసిన అనే శబ్దాన్ని పెట్టి ఉన్నతమైన వాడు అని చెప్పకుండా విదాసిన అనే శబ్దాన్ని బ్రహ్మపురాణంలో పెట్టారు. కాబట్టి విదాసిన అనే శబ్దం ఇది ఉన్నతము అనేటటువంటి విషయాన్ని చెబుతుంది అని శ్రీమద్ ఆచార్యుల వారు విదాసిన శబ్దానికి అర్థం ఎందుకు ఇలా చెప్పారనడానికి ప్రమాణాన్ని ఇస్తారు. ఇక ఇంకొక ప్రమాణాన్ని కూడా ఇస్తారు. చతుర్ధా వర్ణ రూపేణ జగదేతద్ విదాసితం ఇది. భిన్న భిన్నంగా విభాగం చేయబడింది అనే అర్థంలోనూ కూడా విదాసీన అనే శబ్దం ఉన్నది. పైన రెండూ చెప్పారు. ఉన్నతం అనే అర్థాన్ని చెప్పారు, భిన్న భిన్నమైన అనే అర్థాన్ని కూడా చెప్పారు. ఈ భిన్న భిన్నమైన అర్థం అనే దాన్ని ఎక్కడ చెప్పగలరండి? ప్రమాణం ఏమిటి అక్కడ అని అడిగితే, చతుర్ధా వర్ణరూపేణ జగదేతద్ విదాసితం. 4 విధాలుగా భిన్న భిన్నమైన వర్ణాలుగా ఈ జగత్తు అనేది నిర్మాణమై ఉన్నది అనేటటువంటి విదాసిన అనే శబ్దం ఇది విభిన్నమైన అనేటటువంటి అర్థాన్ని కూడా చెబుతుంది. ఇలా భగవంతుడు మూలభూతంగా ఉన్నత ప్రదేశంలో పడిన జలం ఎలా విభిన్నమైన ధారలుగా ప్రవహించి వెళ్ళిపోతుందో, అలా మూలరూపి అయిన పరమాత్ముడి నుండి అనంతానంతమైనటువంటి అసంఖ్యాతమైనటువంటి ఎన్నో రూపాలు భగవంతుడివి బయటికి వచ్చాయి. వాటినన్నిటినీ కూడా మనం ఇక్కడ చెప్పడానికి వీలుండదు. వాటిలో కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తున్నాము అని శ్రీమద్ భాగవతంలో సూతాచార్యుల వారు ఈ రకంగా చెబుతారు. మొత్తానికి ఈ శ్లోకముతో అంటే 26వ శ్లోకముతో భగవంతుడికి సంబంధించిన 22 అవతారాల గురించి చెప్తారు. ఇలాగే ఇస్కాన్ సిద్ధాంతాన్ని కూడా ఈ సందర్భంలో ఖండన అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ 28వ శ్లోకం. 28వ శ్లోకాన్ని మీరు గమనిస్తే, ఏతే స్వాంశకలః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం రడయంతి యుగే యుగే. ఇలాంటి ఈ శ్లోకంలో ఏం చెప్పారు? ఏతే అంటే పైన చెప్పబడినటువంటి భగవంతుడి అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పుంసః పరమపురుషుడైన పరమాత్ముడి యొక్క స్వాంశకలాహ ఆయన అంశతోనే వచ్చినటువంటి అవతారాలు ఇవన్నీ కూడా కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణావతారం మాత్రం మూల రూపైనటువంటి నారాయణుడే. అంటే కృష్ణుడు మాత్రమే ఒరిజినల్ అవతారం, మూల అవతారం. మిగిలిన అవతారాలు అనేవి కాస్త అంత మూలరూపీ పరమాత్ముడి అవతారాలు నేరుగా కావు అనే అభిప్రాయాన్ని ఈ శ్లోకం చెప్పినట్టు అనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని ఇస్కాన్ వాళ్ళు కూడా తీసుకుంటారు. కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటటువంటి మాటని తీసుకొని కృష్ణ ఒక్కడే పరబ్రహ్మ, రామ, నారసింహ, వామన, పరశురామ ఇవేవి భగవంతుడి అవతారాలు అయినప్పటికీ కూడా కృష్ణుడు ఒరిజినల్గా మూల రూపైన పరమాత్ముడు అని ఈ రకంగా చెప్పడం అనేది జరుగుతుంది.
దాన్ని సరిచేస్తారు శ్రీమదాచార్యుల వారు ఈ శ్లోకానికి తాత్పర్యాన్ని రాస్తూ. ఏతే ప్రోక్త అవతారా, ఏతే అంటే ఇదివరకు దాకా అంటే ఇప్పటిదాకా నువ్వు కూడా చెప్పినటువంటి భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో ఈ అవతారాలు ఇవి వేరే ఏవో కాదు, మూలరూపి కృష్ణస్వయమేవ, మూలరూపి అయినటువంటి కృష్ణుడే స్వయముగా ఈ రకంగా అన్నీ అవతరించాడే అని అన్వయం చేసుకోండి అని మార్చేస్తారు. కృష్ణస్తు భగవాన్ స్వయం అనే దానికి స్వయం కృష్ణ అంటే మూలరూపి కృష్ణుడే ఈ అవతారాలుగా వేరువేరుగా రూపాలు ధరించాడు, ఈ అవతారాలకి భగవంతుడికి వ్యత్యాసం అనేది లేదు అని ఆ అన్వయాన్ని మార్చుకోండి అని చెబుతారు. ఇక్కడ ఏంటి వ్యత్యాసం చేశారు ఆచార్యుల వారు? కృష్ణస్తు భగవాన్ స్వయం అని 3 శబ్దాలు, తూ అనే శబ్దం ఏవకారం అర్థాల్లో తీసుకున్నారు. వాళ్ళ వర్జన్ ఏంటి? ఇస్కాన్ వాళ్ళ వర్జన్ను కృష్ణస్తు, కృష్ణుడు అయితే స్వయం భగవంతుడే, మిగిలినవన్నీ అంశకలాలు అంతంత మాత్రమే అవతారాలు అని ఈ రకంగా చెబుతారు. కానీ అన్వయం అలా చేయకండి. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే కృష్ణుడు మాత్రం అనే అర్థం కాదు. మూలరూపీ కృష్ణ స్వయమేవ, ఆ మూలరూపి అయిన కృష్ణుడే స్వయముగా ఇన్ని రకాలుగా అవతరించాడు, ఈ అంశాలతో అవతరించాడు అని ఈ నానా విధాలుగా 22 అవతారాలు ఏవైతే నేరుగా భగవంతుడి అవతారాలు ఉన్నాయో ఆ భగవంతుడి అవతారాలకి మూలరూపి నారాయణుడికి వ్యత్యాసం లేదు అనే అర్థాన్ని ఈ రకంగా అన్వయం చేసుకోండి అని శ్రీమదాచార్యుల వారు చెబుతారు. అన్వయాన్ని మార్చడం మాత్రమే కాకుండా విశేషంగా దానికి ప్రమాణాన్ని కూడా ఇస్తారు. ఏమిటి? బ్రహ్మవైవర్త పురాణంలో ఉండేటటువంటి వాక్యం, జీవాస్తత్ ప్రతిబింబాంశాః వరాహాద్యా స్వయం హరిః దృశ్యతే బహుదా విష్ణు ఐశ్వర్యాదిక ఏవతు ఇది బ్రహ్మవైవర్తే. బ్రహ్మవైవర్త పురాణంలో జీవాస్తత్ ప్రతిబింబాంశాః, జీవులు ఎవరైతే ఉన్నారో జీవులు వీళ్ళందరూ కూడా ప్రతిబింబాలు, పరమాత్ముడు బింబం, జీవులందరూ కూడా ఆయన ప్రతిబింబాలు, ఆయన కించిత్ సాదృశ్యం అనేది ఉన్నవాళ్ళు. వరాహాద్య స్వయం హరిహి, వరాహ మొదలైనటువంటి ఏవైతే అవతారాలు ఉన్నాయో ఆ అవతారాలు నేరుగా భగవంతుడే స్వయంగా అలా అవతరించాడు. స్వయంగా అవతరించిన పరమాత్మ దృశ్యతే బహుదా విష్ణు, విష్ణువే బహుదా దృశ్యతే, వరాహ రూపంతో కనిపిస్తాడు, నరసింహ రూపంతో కనిపిస్తాడు, పరశురామ రూపంతో కనిపిస్తాడు. ఇలా విష్ణువే వేరు 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 రూపాలతో కనిపిస్తాడు. ఎలా? ఐశ్వర్యాధికం, ఆయన ఐశ్వర్యం, ఆయన సామర్థ్యం, ఆయన శక్తి సామర్థ్యాలతో అత్యంతాద్భుత శక్తితో ఈ రకంగా భగవంతుడు ఎన్నో రూపాలుగా వేరు వేరు వేరుగా విష్ణువే, మహావిష్ణువే వరాహుడుగా కనిపిస్తాడు, నరసింహుడిగా కనిపిస్తాడు, వామనుడిగా కనిపిస్తాడు అని ఈ రకంగా బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పి ఉన్నారు. కాబట్టి బ్రహ్మవైవర్త పురాణం మరియు ఇక్కడ అన్వయం వ్యత్యాసం అనేది చేసుకుంటే సరిగ్గా ఈ శ్లోకం యొక్క అభిప్రాయం అనేది మనకు స్పష్టమవుతుంది. కృష్ణుడు మాత్రమే హోల్సోల్ అవతారం కాదు, కృష్ణుడిలాగానే భగవంతుడి అన్ని అవతారాలు అంతే, వరాహాది అవతారాలు అవి వేరువేరు కాదు. కానీ వాళ్ళు కృష్ణుడిని మాత్రమే చెబుతారు, అది సరైనటువంటిది కాదు అని ప్రమాణపురస్సరంగా శ్రీమదాచార్యుల వారు మనకిక్కడ తెలుపుతారు. మొత్తానికి శ్లోకాన్ని మనం గమనిస్తే ఇంద్రారి వ్యాకులం లోకం, ఇంద్రారి ఇంద్రుడికి శత్రువులు అయినటువంటి వాళ్ళు దైత్యులు. అలాంటి దైత్యుల చేత వ్యాకులతకు గురి అయినటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో దీన్ని మృడయంతి, రక్షించడానికి భగవంతుడు యుగే యుగే యుగాలలో యుగ సంధి కాలాలలోనూ కూడా అవతరిస్తూ ఉంటాడు. ఈ రకంగా అవతరించి నానా విధాలుగాను కూడా భగవంతుడు తన లీలలతో సజ్జనులందరినీ కూడా అనుగ్రహం అనేది చేస్తాడు అని శ్రీమదాచార్యుల వారు ఈ రకంగా భగవద్ అవతారాలు ఏవైతే ప్రస్తావన చేయబడ్డాయో భాగవతంలో వాటికి సంబంధించి ఈ రకంగా నిర్ణయం అనేది చెప్పారు. ఇక 30వ శ్లోకాన్ని మనం గమనిస్తే ఏతద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః మాయాగుణైర్విరచితం మహాదాదిభిరాత్మని. ఏతద్రూపం, ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాండం అనే రూపం ఏదైతే ఉందో ఇది చిదాత్మనః అప్రాకృతుడైన పరమాత్ముడు, అరూపస్య జడరూపాలు లేనటువంటి పరమాత్ముడు, ఈ మాయాగుణై తన యొక్క మాయాగుణాలతో
ఈ బ్రహ్మాండాకారంగా మహదాది రూపంగా మహదాది తత్వంగా తనే పరిమాణం చెందాడు, పరివర్తన చెందాడు అనే శ్లోకం ఈ రకంగా చెప్పినట్టు అవుతుంది ఈ శ్లోకం. కాబట్టి ఇక్కడ ఆచార్యుల వారు ఇక్కడ కూడా నిర్ణయం అనేది చేశారు. ఈ శ్లోకాన్ని ఊరికే అలాగే చూస్తే ఆత్మని తన యందు తనే మహదాదుల వలె పరిణామం పొందాడు పరమాత్మ అంటే జడ పదార్థ రూపాలని ధరించాడు తను అనే మాట చెప్పినట్టు అవుతుంది. అది సరైనటువంటి వర్జన్ కాదు అని ఆచార్యుల వారు ఈ శ్లోకానికి కూడా నిర్ణయం అనేది చేసి చెప్తుంటారు. ఏతద్రూపం అని అంటే ఏతద్ జడ రూపం, ఈ కనిపించే బ్రహ్మాండము, బ్రహ్మాండంలో ఉండే పంచభూతాలు, మేరు మందర, సూర్య చంద్రాది గ్రహాలు, నక్షత్ర తారకలు, సముద్రాలు, నదులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భగవంతుడివి రూపాలే. కానీ జడ రూపాలు అని అంటారు. జడ రూపాలు అంటే ఏంటి అని అడిగితే నారాయణ వరాహాద్య పరమం రూపమీషితు. నారాయణ, వరాహ, నారసింహ మొదలైనటువంటి ఏ రూపాలు ఉన్నాయో ఇవి అత్యంత పరమమైన శ్రేష్టమైన భగవంతుడివే నేరుగా ఉండేటటువంటి అప్రాకృతమైన పరమం అంటే అప్రాకృతమైనటువంటి రూపాలు. జైవంతు ప్రతిబింబాఖ్యం రూపం. జీవులు ఎవరైతే ఉన్నారో మనం జీవులం, ఈ జీవులందరూ కూడా భగవంతుడి రూపాలే. అంటే అప్రాకృతమైన రూపాలు కాదు, భగవంతుడికి సంబంధించిన ప్రతిబింబ రూపాలు ఈ జీవులు అనేటటువంటి విషయాన్ని మనం ఈ రకంగా తెలుసుకోవాలి అని మనకు ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయం చెబుతారు. ఇక జడం ఆరోపితం హరేహే, జడ పదార్థాల్లోనూ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి అవన్నీ శిలా విగ్రహాలు మొదలైనవనేవి ఇవి బ్రహ్మాండం, పంచభూతాలు, సూర్యచంద్ర నక్షత్ర తారకలు, నదులు, సముద్రాలు మొదలైనవన్నీ కూడా భగవంతుడి యొక్క జడ రూపాలు అని 3 రకాలుగా రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విభాగం చేసి చెబుతారు శ్రీమదాచార్యుల వారు ఈ సందర్భంలో. వరాహ నరసింహాది రూపాలు భగవంతుడివి నేరుగా ఉండే రూపాలు, భగవంతుడే అలా రూపాలు ధరించాడు. జీవులు పరమాత్ముడి యొక్క ప్రతిబింబాల వలె, ప్రతిబింబాల నిమిత్తకంగా నిర్మాణమైనటువంటి రూపాలు. అంటే జీవులు పరమాత్ముడు కాదు, భగవంతుడి ప్రతిబింబాలు అయినటువంటి జీవులు పరమాత్ముడి సన్నిధానంతో యుక్తమైనటువంటి వాళ్ళు అనే మాటను కూడా తెలుసుకోవాలి. ఇక జడం ఆరోపితం రూపం అంటే జడ పదార్థాల్లోనూ కూడా భగవంతుడి సన్నిధానం అనేది ఉన్నది. ఏవం హి త్రివిధం తస్య రూపం విష్ణోర్ మహాత్మనః, పద్మపురాణంలోని వచనం. ఇలా మహానుభావుడైన ఆ పరమాత్ముడి యొక్క 3 రకాల రూపాలు అనేవి ఉన్నాయి. వరాహాది అవతారాలు అప్రాకృతమైన నేరుగా భగవంతుడి రూపాలే. జీవులంటారా భగవంతుడి యొక్క ప్రతిబింబాలుగా ఉండేటటువంటి రూపాలు, అంటే ఆయన యొక్క పోలికలతో ఉండేటటువంటి రూపాలు. ఇదేంటి ఈ ప్రకృతికి సంబంధించిన పంచభూతాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, ఈ జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ జడ పదార్థాలు మొదలైనవనేవి కూడా ఆ భగవంతుడి యొక్క ప్రాకృతమైన రూపాలు. అంటే భగవంతుడే అనే అర్థం కాదు, భగవంతుడి సన్నిధానం ఉన్నటువంటి రూపాలు అవి అని ఈ రకంగా అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాన్ని అని శ్రీమదాచార్యుల వారు మనకు ఈ రకంగా తెలుపుతారు. ఏతద్రూపం భగవతో యరూపస్య చిదాత్మనః, అప్రాకృతమైన రూపము కలిగిన పరమాత్ముడిదే ఇవన్నీ రూపాలు. రూపాలు అంటే ఏ రకమైనటువంటి రూపాలు, ఏ అర్థంలో చెబుతున్నారు అని అడిగితే భగవంతుడి సన్నిధానం ఉన్నటువంటి రూపాలు. పరమాత్ముడి సన్నిధానం ప్రతిబింబాలైన జీవుల్లో ఉంటుంది, జడ పదార్థాల్లోనూ భగవంతుడి సన్నిధానం అనేది ఉంటుంది. అలాంటి ఆ జడ పదార్థాన్నే భగవంతుడి రూపం అనే వ్యవహారాన్ని చేస్తారు. ఉదాహరణకి మనదే తీసుకుందాం. మన అంశ లోపల జీవ చైతన్యం ఎలా ఉందో మనకు తెలియదు, ఎవరు చూడలేరు. కానీ బయట ఉండే ఈ జడ రూపం ఇదే నా రూపం అని అనుకుంటాం అందరం కూడా. లోపల జీవ చైతన్యం ఏ రూపంతో ఉన్నదో తెలియదు, కానీ లోపల ఉండే జీవ చైతన్యం రూపం ఇదే అని బయట కనిపించే జడ శరీర రూపం ఏదుందో ఈ జడ శరీర రూపాన్ని చూసి మనం అనుకుంటాం. కానీ ఇదే కాదుగా మా రూపం. లోపల మనం ఎలా ఉన్నాం ఎవరికి తెలుసు? చూడ్డానికి పైన ఈ రూపం కనిపిస్తుంది అంతే. అంత మాత్రాన మనము ఇలాగే ఉంటామని గ్యారంటీ లేదు. మనకు కనిపించడానికి లోపల ఎలా ఉన్నామో మనకే తెలియదు.
అది జ్ఞానులకి, యోగులకి, మహానుభావులకి తెలుస్తుంది. మన స్వరూపం ఏమిటో తెలుసుకొని ఉన్న స్వరూపోద్ధారకులు గురువులకి తెలుస్తుంది. మొత్తానికి లోపల మనం ఏ రూపంతో ఉన్నామో మనకు తెలియదు. బయట మాత్రం ఈ రూపంతో మనం కనిపిస్తాము. ఇదే మన రూపం అని ఎలా వ్యవహారం చేస్తారో, అలా భగవంతుడు జడ పదార్థాల్లోనూ ఉంటాడు. కానీ జడ పదార్థాల్లో ఉన్న ఆ పరమాత్మ సన్నిధానం ఉంటుంది కాబట్టి అదే పరమాత్ముడి రూపం అని భావిస్తారు. విగ్రహాన్ని చెక్కుతారు. భగవంతుడు అలాగే ఉన్నాడు అని మనం అనుకుంటాం. ఎందుకు? ఆ విగ్రహాన్ని చూసి ఇలాగే ఉంటాడు పరమాత్మ లోపల అని అనుకుంటాం. కానీ ఎలా అయినా ఉండవచ్చు. ఆయన ఇష్టం. ఆయన సంకల్పం. ఏ రూపంతో అయినా, ఏ విగ్రహంలో అయినా ఉండవచ్చు. శాలిగ్రామాలు చూస్తాంగా. ఆ శాలిగ్రామాలు గుండ్రంగా ఉంటాయి. వాటిలో ఏ రూపంతో ఉంటాడో పరమాత్ముడు ఎలా తెలుసు? నరసింహ రూపము, వాసుదేవ రూపము, ఇలా ఏవైనా రూపాలతో ఉండవచ్చు. మొత్తానికి జడ పదార్థాలు కూడా పరమాత్ముడి సన్నిధానంతో యుక్తమై ఉన్నందున వాటిని భగవంతుడి రూపాలు అని ఎలా వ్యవహారం చేస్తారో, అలా ఈ బ్రహ్మాండానికి సంబంధించి నానా విధాలుగా ఉండేటటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయంటే బ్రహ్మాండానికి సంబంధించిన వివిధ ప్రకారాలుగా పదార్థాలనేవి ఏవైతే ఉన్నాయో, ఆ పదార్థాలన్నిటిలోనూ కూడా ఆ సన్నిధానంతో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి ఇవి 3 రకాలుగా భగవంతుడి రూపాలు అని వ్యవహరించబడుతుంది. వాస్తవికంగా భగవంతుడే నేరుగా వరాహాది రూపాలతో ఉన్నాడు. ప్రతిబింబాలుగా ఉన్న మనలో భగవంతుడి సన్నిధానం ఉంది. కాబట్టి ఒక రకంగా భగవంతుడి రూపాలు అని చెబుతారు. జడ పదార్థాల్లోనూ కూడా భగవంతుడి సన్నిధానం ఉన్నది. కాబట్టి అవి కూడా జడ రూపాలు అని వ్యవహారం చేస్తారే తప్ప, అదే పరమాత్ముడి రూపం, అదే భగవంతుడు అని అర్థం కాదు. ఈ రకంగా ఈ శ్లోకానికి యరూపస్య చిదాత్మన్ అనే శ్లోకానికి ఇలా భగవంతుడి 3 రూపాల గురించి తెలుపుతూ ఉన్నారు అని శ్రీమదాచార్యుల వారు నిర్ణయం చేసి చెబుతారు. ముందు ఈ జడ రూపానికి సంబంధించే ఇంకొంచెం వివరణ అనేది ఇస్తారు నెక్స్ట్ శ్లోకంలో. అదేమిటో అన్నదాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు.